Hey friends, welcome back to Anglisamrita YouTube channel. Hope you are doing well. In today's video, let's learn translating some Telugu sentences into English sentences. Those who are interested to appear for spoken English quizzes, please look at the description box. I have given links for professional level quizzes and also for beginners level quizzes. Each quiz contains 20 marks and daily 20 questions are updated. Let's begin the video. నిపుణులు మాత్రమే అలాంటి విషయాలను చూసుకోగలరు. మెడిసిన్కి సంబంధించి లేదా కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని విషయాలు అందరికీ తెలియవు కదండి. సో అటువంటి విషయాలు మనం చేయకూడదు. నిపుణులు మాత్రమే, స్కిల్డ్ పర్సన్స్ మాత్రమే, ఎక్స్పర్ట్స్ మాత్రమే చేయలేనేటప్పుడు దాన్ని ఎలాగ చూద్దాం. ఓన్లీ స్పెషలిస్ట్ కెన్ డీల్ విత్ సచ్ కంప్లైంట్స్. ఏమైనా మెడికల్ కంప్లైంట్స్ ఉన్నాయనుకోండి, ఓన్లీ స్పెషలిస్ట్ కెన్ డీల్ విత్ సచ్ కంప్లైంట్స్. మిడిమిడి జ్ఞానం వల్ల ఏమీ అవ్వకపోగా ప్రమాదం కూడా. మనకి కరోనా టైంలో మిడిమిడి జ్ఞానంతో కొంతమంది ముక్కులో నిమ్మకాయ రసం వేసుకోవాలన్నారు, ఆనియన్స్ తినాలన్నారు, వెల్లుల్లిపాయలు తినాలన్నారు, ఇలా రకరకాలు వచ్చాయి. సో అలాంటి మిడిమిడి జ్ఞానం వల్ల ఏమీ అవ్వకపోగా ప్రమాదం కూడా. క్వాకరీ. సో మిడిమిడి జ్ఞానం అంటే ఆఫ్ నాలెడ్జ్ అని అంటాం మనం సాధారణంగా. దట్ ఈజ్ క్వాకరీ. క్వాకరీ లీడ్స్ యూ నోవేర్ అండ్ ఈజ్ ఈవెన్ డేంజరస్. క్వాకరీ లీడ్స్ యూ నోవేర్ అండ్ ఈజ్ ఈవెన్ డేంజరస్. చాలా నొప్పిగా ఉంది. ఇట్స్ హర్టింగ్ క్వైట్ ఎ లాట్. ఇట్స్ హర్టింగ్ క్వైట్ ఎ లాట్. ఈ బాధ నేనింక భరించలేను. ఈ బాధ నేనింక భరించలేను. ఐ కాంట్ బేర్ దిస్ పెయిన్ ఎనీమోర్. ఐ కాంట్ బేర్ దిస్ పెయిన్ ఎనీమోర్. ఎంత ప్రయత్నించినా అతడికి నేను చెప్పలేకపోయాను. ఎంత ప్రయత్నించినా అతడికి నేను చెప్పలేకపోయాను. ట్రై యాజ్ ఐ మైట్. ట్రై యాజ్ ఐ మైట్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ హిమ్ రౌండ్ టు మై పాయింట్. రౌండ్ టు మై పాయింట్. గెట్ సమ్మన్ రౌండ్ టు అవర్ పాయింట్ అంటే ఎవరినైనా ఒప్పించడాన్ని గెట్ సమ్మన్ రౌండ్ అవర్ పాయింట్ అంటాం. సో ట్రై యాజ్ ఐ మైట్, నేను ఎంత ప్రయత్నించినా. ట్రై యాజ్ ఐ మైట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ హిమ్ రౌండ్ టు మై పాయింట్. ఈ ట్రై యాజ్ ఐ మైట్ అన్నటువంటి వాక్యాన్ని తీసుకొని మీరు కొన్ని వాక్యాలు మీ అంతటి మీరు రాసినట్లయితే దీని యూజెస్ మీకు బాగా వస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేసినా నువ్వు ఇబ్బందులు కొని తెచ్చుకోవటమే. ఇంకేమాత్రం ఆలస్యం చేసినా నువ్వు ఇబ్బందులు కొని తెచ్చుకోవటమే. ఇఫ్ యు డీలే ఎనీమోర్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ట్రబుల్. చూడండి, ఆస్కింగ్ ఫర్ ట్రబుల్ అనేది ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అనమాట. ఇఫ్ యూ డీలే ఎనీ మోర్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ట్రబుల్. మనం ఇన్వైటింగ్ ట్రబుల్ అని కూడా రాయొచ్చు. ఆస్కింగ్ ఫర్ ట్రబుల్ అనేది మంచి ఎక్స్ప్రెషన్. ధర్మరాజు అజాత శత్రువు. ధర్మరాజు అజాత శత్రువు. సో అజాత శత్రువు అనేది సంస్కృతం నుండి పుట్టినటువంటిది. మనకి తెలుగులో ఇండియన్ లాంగ్వేజ్లో ఉంది. ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో ఇటువంటిది లేదు. సో వీ కెన్ రైట్ లైక్ ధర్మరాజు ఈజ్ ఫోలెస్. ఫ్రెండ్ అంటే మనకు స్నేహితులు, ఫో అంటే ఎనిమి, కాబట్టి ధర్మరాజు ఈజ్ ఫోలెస్ అనేది కొంచెం దగ్గరగా రాయొచ్చు. అండ్ వీ కెన్ ఆల్సో రైట్ లైక్ ధర్మరాజుస్ ఎనిమీస్ ఆర్ ఎట్ టు బాన్ అని కూడా మనం రాసుకోవచ్చు. వాణ్ణి ఇరకాటంలో పెడితే కానీ దారిలోకి రాడు. వాణ్ణి ఇరకాటంలో పెడితే కానీ దారిలోకి రాడు. అన్లెస్ వి ఎంబరాస్ హిమ్ హీ వోంట్ లిజన్ టు అస్. అన్లెస్ వి ఎంబరాస్ హిమ్ హీ వోంట్ లిజన్ టు అస్. స్నేహాన్ని ఏడాది పాటు పెంచి పోషించుకున్నాను అంటే నెమ్మదిగా ఒక ఏడాది పాటు, ఒక సంవత్సరం పాటు పెంచుకున్నటువంటి స్నేహం పెరిగిందనమాట. ఐ నర్చర్డ్ ఫ్రెండ్షిప్ ఫర్ ఎ ఇయర్. ఐ నర్చర్డ్ ఫ్రెండ్షిప్ ఫర్ ఎ ఇయర్. నర్చర్ అంటే పెంచి పోషించుకోవడం. నర్చరింగ్ గ్రోత్, దేనైనా పెంపొందించడం. నర్చరింగ్ ప్లాంట్స్. నిజం చెప్పమని నిలదీశాను. నిజం చెప్పమని నిలదీశాను. ఐ ఇన్సిస్టెడ్ దాట్ హీ కమ్ అవుట్ విత్ ట్రూత్. ఇన్సిస్ట్ అంటే దేని మీదైనా మనం గట్టిగా స్ట్రెస్ చేసి చెప్పడం, నొక్కి వంకానించడం కదా, అలాగే ఇన్సిస్టెడ్. ఐ ఇన్సిస్టెడ్ దాట్ హీ కమ్ అవుట్ విత్ ట్రూత్. నిజం మాత్రమే చెప్పాలని. విలాసాలలో ఆనందం ఉందని ప్రతి మనిషి అపోహపడతాడు. విలాసాలలో ఆనందం ఉందని ప్రతి మనిషి అపోహపడతాడు. పీపుల్ హ్యావ్ ద రాంగ్ నోషన్ దట్ ప్లెజర్స్ మేక్ ఫర్ హ్యాపీనెస్. రాంగ్ నోషన్, మనం రాంగ్ ఒపీనియన్ కూడా రాయొచ్చు. పీపుల్ హ్యావ్ ద రాంగ్ నోషన్ ఆర్ రాంగ్ ఒపీనియన్ దట్ ప్లెజర్స్ మేక్ ఫర్ హ్యాపీనెస్. ప్లెజర్స్ మేక్ ఫర్ హ్యాపీనెస్. ఇక్కడ మేక్ ఫర్ అనేటువంటిది దేనికైనా దారి తీస్తుంది అనేటువంటి అర్థంలో వాడతాం. ప్లెజర్స్ మేక్ ఫర్ హ్యాపీనెస్ అంటే సుఖం ఎక్కువ, ప్లెజర్స్ విలాసాలు ఉంటే హ్యాపీనెస్ వస్తున్నటువంటి మనం అపోహలో ఉన్నాం. ఇక్కడ మేక్ ఫర్ అంటే దేన్నైనా ఒక పని ఇంకో దానికి దారి తీయడం. మేక్ ఫర్ అంటే ఇది దానికి దారి తీస్తుంది. తాగుడు అనారోగ్యానికి దారి తీస్తుంది, అలా అనమాట. డ్రింకింగ్ మేక్స్ ఫర్ ఇల్ హెల్త్, అలా మనం రాసుకోవచ్చు. ఆ విషయం విన్నప్పటి నుంచి ఆనందం పొంగిపొర్లుతుంది. ఆ విషయం విన్నప్పటి నుంచి ఆనందం పొంగిపొర్లుతుంది. ఎవర్ సిన్స్ ఐ హర్డ్ ద న్యూస్ మై హార్ట్ హ్యాస్ బీన్ ఓవర్ఫ్లోయింగ్ విత్ జాయ్.
మై హార్ట్ హ్యాస్ బీన్ ఓవర్ఫ్లోయింగ్ విత్ జాయ్ అంటే ఇక్కడ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయడం జరిగింది. ఎవర్ సిన్స్ ఐ హర్డ్ ద న్యూస్ ఆ విషయం విన్నప్పటి నుంచి మై హార్ట్ హ్యాస్ బీన్ ఓవర్ఫ్లోయింగ్ విత్ జాయ్. చీత్కారాలు ఎవరు మాత్రం భరించగలరు? సత్కారం సన్మానం అందరికీ ఇష్టమే. సత్కారానికి ఆపోజిట్ చీత్కారం. చీత్కారాలు ఎవరు భరిస్తారు? హూ కెన్ బేర్ డిస్డైన్, హూ కెన్ బేర్ డిస్డైన్ ఆర్ మనం సింపుల్గా హూ కెన్ బేర్ కాంటెంప్ట్ అని కూడా రాయొచ్చు. తనకే అంతా తెలిసినట్లు ప్రవర్తిస్తుంది ఆమె. తనకే అంతా తెలిసినట్లు ప్రవర్తిస్తుంది ఆమె. షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ న్యూ ఎవ్రీథింగ్ ఆర్ షీ బిహేవ్స్ యాజ్ దో షీ న్యూ ఎవ్రీథింగ్. ఇలాగైనా మనం రాసుకోవచ్చు. తనేదో పెద్ద తెలివైన వాడిలా మాట్లాడతాడు. తనేదో పెద్ద తెలివైన వాడిలా మాట్లాడతాడు. హీ స్పీక్స్ యాజ్ దో హీ వర్ క్లెవర్. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ వర్ క్లెవర్. ఇక్కడ చూడండి హీ పక్కన వర్ అనే ప్లూరల్ సెంటెన్స్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అయినటువంటి వర్ వాడడం జరిగింది. ఎందుకంటే ఐ పక్కన కూడా మనము వర్ వాడతాం. హీ పక్కన వజ్ రావాలనుకుంటారు మీరు, కానీ ఐ పక్కన కూడా మనకి వర్ వస్తుంది ఐ వజ్ బదులు. ఎందుకంటే కండిషనల్ సెంటెన్సెస్లో అంటే ఇమాజినరీ సెంటెన్సెస్లో వాడు తెలివైన వాడు కదా, వాడు తెలివైన వాడని వాడు ఒక ఇమాజినేషన్లో ఉన్నాడు కాబట్టి అసంబద్ధమైనటువంటి వాక్యాల్లో ఇది వాడతాం. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ వర్ క్లెవర్ ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్. నేను కనుక ప్రైమ్ మినిస్టర్ అయినట్లయితే, నేను ప్రైమ్ మినిస్టర్ కాదు కదండి, అందుకని ఇఫ్ ఐ వర్ క్లెవర్. ఇఫ్ ఐ వర్ యూ, నేనే నువ్వు అయితే అది అసంబద్ధమైనటువంటిది, అది జరగదు. అలాంటి కండిషన్స్లో మనం ఐ వర్. ఇఫ్ యూ వర్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నువ్వు కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే ఏం చేస్తావు అనుకోండి. ఇవి అలాంటి విషయంలో మనం సింగులర్ సబ్జెక్ట్ పక్కన ఈ ప్లూరల్ అనేటువంటి వర్ అనేది వాడతాము. ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. నీకెందుకు అది, ఇలాంటి విషయాలన్నీ నీకెందుకు? హౌ ఈజ్ ఇట్ యువర్ కన్సర్న్, హౌ ఈజ్ ఇట్ యువర్ కన్సర్న్. ఇలాంటి సినిమా నేను ఎప్పుడూ చూడను, ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడను. యానిమల్ సినిమాలో చాలా వైలెన్స్ ఉంది, ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడను మీరు చెప్పాలనుకుంటే ఐ నెవర్ సీ దిస్ టైప్ ఆఫ్ మూవీ. అది నీకు సంబంధించిన విషయం. ఇందాక నీకు సంబంధించిన విషయం కాదన్నాం కదా, నీకు సంబంధించిన విషయం. ఇట్ ఈస్ సంథింగ్ కన్సర్నింగ్ యూ, ఇట్ ఈస్ సంథింగ్ కన్సర్నింగ్ యూ. అతనికి లెక్కల్లో శ్రద్ధ కలిగించాను, లెక్కలు అంటే మ్యాథమెటిక్స్లో శ్రద్ధ కలిగించాను. ఐ ఇంట్రెస్టెడ్ హిమ్ ఇన్ మ్యాథ్స్, ఐ ఇంట్రెస్టెడ్ హిమ్ ఇన్ మ్యాథ్స్. ఎవరికైనా ఏదైనా ఒక విషయంలో మనం ప్రేరేపించి వారికి ఇంట్రెస్ట్ని కలిగించడం, శ్రద్ధ కలిగించడాన్ని ఇంట్రెస్టెడ్ హిమ్ అని రాస్తాం. ఐ ఇంట్రెస్టెడ్ హిమ్ ఇన్ మ్యాథ్స్. సో ఐ ఇంట్రెస్టెడ్ యూ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇలా మన ఈ వాక్యాలని రాసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కీప్ ట్రాన్స్లేటింగ్ తెలుగు సెంటెన్స్ ఇంటూ ఇంగ్లీష్ అండ్ లెర్న్ బెటర్ ఇంగ్లీష్. విష్ యూ గుడ్ లక్. బై బై.